ఈ వీడియో చూస్తున్నంతసేపు నా వాయిస్ పైనే ఫోకస్ చేయి. మీకు బోర్ అనేది ఎక్కడ రానివ్వను. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇది విను. బుజ్జి ఇంట్రో వీడియో అనేది అందరు చూసే ఉంటారు కదా భయ్య. నాకైతే నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. హాలీవుడ్ రేంజ్ లో సినిమాని దింపేశారు కదా. ఈ రివ్యూ ఇస్తుంటే నాకైతే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. మీరు ఇది అబ్జర్వ్ చేశారా? బుజ్జి క్యారెక్టర్ అనేది చాలా ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది. బేసిక్ గా ఒక వెహికల్ తోనే హీరోని వేరే లెవెల్లో చూపించబోతున్నారు. ఈ మూవీలో టైం ట్రావెల్ కాన్సెప్ట్ అయితే కనిపించబోతుంది. మహాభారతం ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పుడే కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ 2098 లో ఎండ్ అవుతుందని చెప్పడం జరిగింది. బుజ్జి ఈవెంట్ లో ఈ విషయం గమనించారా? మూవీ అనేది 2 or 3 పార్ట్స్ గా వస్తుందని మూవీ టీం వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. బేసిక్ గా బడ్జెట్ ని రికవర్ చేయాలి అంటే ఆబ్వియస్లీ ఒక్క పార్ట్ అనేది అస్సలు సరిపోదు. ఖచ్చితంగా 2 or 3 పార్ట్స్ చేస్తుంది మూవీ టీం అయితే. ఒకటి చెప్పాలంటే ఇది ఒక పెద్ద మూవీ భయ. అందులో మన ప్రభాస్ అన్నని దింపారు కదా, ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. ఆ వెహికల్ ప్రిపరేషన్ కోసం మహేంద్ర కంపెనీ నుండి హెల్ప్ అయితే తీసుకున్నారు మూవీ టీం. ఆబ్వియస్లీ ఒక బెస్ట్ థాట్స్ తో బుజ్జిని క్రియేట్ చేశారు. బుజ్జికి వాయిస్ ఓవర్ ఇచ్చి సురేష్ గారు నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇవన్నిటితో మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ అనేది వేరే లెవెల్లో వెళ్ళిపోయింది. డైరెక్టర్ నాగశ్విన్ మన ప్రభాస్ ని వేరే లెవెల్లో చూపించబోతున్నాడని అర్థమైపోతుంది. ఈ మూవీ కోసం నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. మన డేస్ కి మన ప్రభాస్ అన్న బుజ్జి ఈవెంట్ లో వేరే లెవెల్ హైప్ తో ఫ్యాన్స్ కి మాస్ రేంజ్ లో కనిపించాడు. దీనిని బట్టి అర్థం చేసుకోండి డైరెక్టర్ మూవీ అనేది ఎలా తీశాడు. బుజ్జి అనే కార్ కే ఈవెంట్ చేసి అందులో ప్రభాస్ తో ఓపెన్ చేయించి ఒక మాస్ సినిమా వార్నింగ్ ఇచ్చాడు భయ్య నాగశ్విన్ మామ అయితే. నాకైతే ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ ఒక రేంజ్ లో సృష్టిస్తుందని గట్టిగా నమ్మకం. మన ప్రభాస్ అన్న మూవీకి ఫస్ట్ డే ఎంత కలెక్షన్ వస్తుందో కమెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమంది ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఉన్నారో గట్టిగా అందరికీ వినిపించి కనిపించేలా కమెంట్ చేసి లైక్ చేసి మీ సత్తా ఏంటో చూపించండి. అంతే మరి ఉంటా. సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోమమ్మా. ఇంకొస్తూనే ఉంటా అప్డేట్స్.